దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీవు దేనిని వెతుకుచున్నావు? ప్రియులారా, యేసు ప్రభు వారికి మనుష్యులందరి హృదయాలు తెలుసు కనుక ఆయన తన్ను తాను సమూహానికి అప్పగించుకోలేదు. ఇదే ప్రజలు ముందు రోజు ఆయన్ని బలవంతముగా తీసుకెళ్ళి రాజుగా చేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన వెళ్ళి రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. ప్రియులారా, ఈ గుంపు యేసును వెతుకుతున్నట్లు కనిపిస్తుంది, కానీ స్వంత కోరికలను తీర్చుకోవడానికే వారు వాస్తవానికి యేసును వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభువును సేవించటములో అనేక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనేది నిజం. కానీ ప్రయోజనాలు ఎన్నడూ లక్ష్యముగా, కోరికగా మారకూడదు. అన్ని విషయాల్లో క్రీస్తుకు ప్రాముఖ్యత ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, తీర్మానము గురించిన బలమైన సందేశాన్ని ప్రకటించి ప్రజల హృదయాల్లోని నిజ ఉద్దేశాలను యేసు బట్టబయలు చేశారు. స్వార్థపూరితులు గాయపడి వెళ్ళిపోగా దేవుని సమృద్ధి జీవాన్ని అనుభవించడానికి, జీవితాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉండిపోయారు. స్వయముగా దేవుని పట్ల ఉన్న తీర్మానమే, అనగా ఆయన కలిగించే వాటి పట్ల ఉన్న తీర్మానం కాదు, అబద్ధ ఆరాధికుల నుండి నిజమైన దేవుని ఆరాధికులను ఎల్లప్పుడూ వేరు చేస్తుంది. దేవుని బిడ్డలారా, తండ్రిని చేరవడానికి తానే ఏకైక మార్గమని యేసయ్య ప్రకటించినప్పుడు ప్రజల్లో కోపం పెరిగింది. మన నీతి కార్యాలు రక్షించలేవని భావించడం ఎల్లప్పుడూ గర్వాన్ని, శరీర స్వభావాన్ని రెచ్చగొడుతుంది. కానీ నమ్మడములో, రక్షణలో మన భాగం మాత్రమేనని యేసు స్పష్టం చేశారు. ప్రియులారా, ఏమి నమ్మాలి? స్వంత త్యాగాలను కాకుండా ఆయన్ని, ఆయన బలిని నమ్మాలి. రక్షణ వరము కనుక దాన్ని మనము కొనలేము. రక్షణ వరము కనుక మనము దాన్ని కొనలేము. ప్రియులారా, తన కుమారుని ద్వారా దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, విమోచన, గొప్ప అద్భుతాన్ని మరచి ఒక విషయములో దేవుణ్ణి వెతకడములో తీక్షణముగా ఉంటున్నావని నువ్వెప్పుడైనా గమనించావా? ఈరోజు ఆయన బలిని, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు అనే దాన్ని గుర్తుంచుకో. ఆ సత్యం ప్రతిదాన్ని సరైన దృక్పథంలో ఉంచుతుంది. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి నాయన, మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనులలో మీరు తోడై ఉండండి. పరిచర్యలో, ప్రయాణములో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాను. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి నాయన. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి తండ్రి.
మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, ప్రత్యేకించి తండ్రి, రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు. అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని వారికి ఇవ్వండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని మీ కుమారుడును మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.